ఎట్లా చూస్తుంది దీనికి సంబంధించి ఇప్పుడు ఒక విషయంలో ఆలోచిస్తే మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసింది దాదాపు నాకు తెలిసి 28,000 కోట్లు అనుకుంటా రైతుల రుణమాఫీ చేసింది. సో ఇప్పుడు వీళ్ళు వచ్చాక మేము 31,000 కోట్లు చేస్తాం. అది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక 8 నెలల లోపు. సో ఇది కొంచెం హర్షించదగిన విషయమే కదా. అంటే నేనేమంటున్నా రాజేష్ అన్న, మీరు సీనియర్ జర్నలిస్టు, దాదాపు 2 దశాబ్దాల నుంచి ఉంటున్నారు. ఈరోజు ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధమైన జరిగిన ఎలక్షన్లో మేనిఫెస్టో అనేది చాలా కీలకమైన పాత్ర. మేనిఫెస్టోను చూసే ప్రజలు డిసైడ్ అవుతారు ఎవరు మా సంక్షేమాన్ని, మా ఆర్థిక సామాజిక అభివృద్ధిని ముందుకు తీసుకుపోతారనే దాన్ని చూసే ఓట్లు వేయడం, ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టంగా అమలు కాని హామీలు పెట్టుకొని వచ్చిందనేది మనం అందరం మాట్లాడుతున్నాం. ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఈరోజు అంటే వాళ్ళు ఏం చేయలేదు, రైతు బంధు కూడా వేయలే, రుణ బంగారం కూడా ఇవ్వలే, అది చర్చ పోతలేదు. ఓన్లీ ఇప్పుడు రైతు ఏదైతే రుణమాఫీ అన్నారో 2 లక్షల మాఫీ మీరే చెప్పారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు రాగానే నేను మొట్టమొదటి సంతకం రుణమాఫీ మీద చేస్తాను. ఆగస్టు 15 అని ఒకటి పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ₹1,00,000 రేపు 18వ తారీఖు అన్నప్పుడు ₹1,00,000 ఎందుకు చేయాలి? 2 లక్షలు చేయవచ్చు కదా ఒకటి. రెండోది, ఈ 40,000 కోట్లు అవుతుందని వాళ్ళే చెప్పారు కదా, మరి 40,000 కోట్లు మీరు ఎక్కడి నుంచి సమీకరించారో చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ఈరోజు నువ్వు వాట్ ఈస్ ద క్రైటీరియా, నీ విధి విధానాలు ఎట్లున్నాయి, మొత్తం ఎవరు ఇలా అప్లికేట్ అయ్యేటట్టు లేదు. ఎందుకంటే అన్న, కేంద్ర ప్రభుత్వం ప్రకాశంలో తెలుసు, చిన్న చిన్న చదువుల కోసం లోన్లు తీసుకున్నా, ట్రాక్టర్ లోన్ తీసుకున్నా, లేదా ఐటీ ఫైల్ చేసి తీసుకున్నా కిసాన్ సంయోగానికి ఎలిజిబుల్ కాదు. ఈరోజు చాలామంది నాకు లోన్ ఉంది, నేను ట్రాక్టర్ తీసుకున్నా, బండి తీసుకున్నా, టీవీ తీసుకున్నా, కంపల్సరీ ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఐటీ అనేది కంపల్సరీ అయిపోయింది, పాన్ కార్డ్ అనేది కంపల్సరీ అయిపోయింది. నువ్వు ఈరోజు ఐటీ కట్టిన వాళ్ళకి ఇస్తావా ఇవ్వవా, ఐటీ ఫైల్ చేసిన వాళ్ళకి ఇస్తావా ఇవ్వవా, నీ విధి విధానాలు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. దానికంటే భయంకర విషయం ఏంటంటే ఈరోజు రేషన్ కార్డు అని పెట్టినావు. రేషన్ కార్డు అని పెట్టిన తర్వాత ఎవరికి రేషన్ కార్డు ఉన్నది? ఇప్పుడు ఎన్ని లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నది? రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే ఇస్తావా? మళ్ళీ ఇమ్మీడియట్లీ మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, రాజకీయ పార్టీలు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, మాట్లాడగానే నో రేషన్ కార్డు లేదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తాం, ఓన్లీ పాస్బుక్కే ఆధారం అన్నారు. నేనేమంటున్నంటే ఇప్పటికైనా అంటే వీళ్ళు బయట ఎన్ని చెప్పినా కాదు, జియోనే ప్రమాణికంగా చూస్తారు అధికారులు ఎవరు. ఇప్పుడు పైన మంత్రులు ఎవరు వచ్చా ఏం కాదు మీరు అని అంటే అక్కడ వినరు. అవును, లేదంటే మాకు ఈ జియో ఉంది, ఈ జియో ప్రకారం నేనేమంటే ఆ జియో కాపీ అంటున్నా. ఇప్పుడు ఆ జియో కాపీలో రేషన్ కార్డు కంపల్సరీ, రేషన్ కార్డు ఉంటేనే అనేది ఉంది జియోలో. సో అది వీళ్ళు పొలిటికల్ గా మాట్లాడచ్చు. ఇప్పుడు ప్రకాష్ అన్న కౌంటర్ ఇస్తే, వేణుగోపాల్ సార్ అన్న మాట్లాడవచ్చు, నేను కౌంటర్ ఇస్తే మేము మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. ఫైనల్ ఏంది, ఆఫీసర్లు జియో ఏదైతే ఉంటుందో ఆ జియో ఆధారంగానే పోతారు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ ₹1,00,000 రేపు 2 లక్షలు, మళ్ళీ ఈ ₹1,00,000 చేసి మళ్ళీ ఎన్ని రోజులు కాలం తీసుకుంటారు అంటే ఆర్గ్యుమెంట్ నిలబడడానికి మేము ఇచ్చినాం కదా, మేము మాఫీ చేసినాం కదా, మేము కూడా ₹1,00,000 మాఫీ చేసినామన్నా, ₹1 దాకా ₹99,900 మేము ఎలక్షన్ ముందు మాఫీ చేసినాం కదా. ఇప్పుడు అది కాదు, మీరు అన్న నిబంధన ఏదైతుందో, మీరు ఇచ్చిన ఈ ప్రజలకు మాట ఏదైతుందో, మీరు రైతుల నుంచి ఎట్లయితే ఓట్లు వేసుకొని మీరు గెలిచిండ్రో ఆ ₹2,00,000 రేపు మాఫీ చేయండి. రేపే మాఫీ చేయకండి, 15వ తారీఖు లోపు 2 లక్షలు చేయండి. మీరు రేపు ఎందుకు చేస్తున్నారు? రేపు ₹1,00,000 చేయడంలో రాజకీయం ఏంది, కుట్ర ఏంది? మళ్ళీ 15వ తారీఖు లోపు ₹1,00,000 రుణమాఫీ మాపేయింది. ఇప్పుడు మీరే పెట్టుకున్నారు కదా, మీరు ఏమన్నారు ప్రజల ముందు? 15 రోజులు ముందే చేస్తున్నాం కదా అంటున్నారు. 15 రోజులు 15వ తారీఖు అన్నాం, కానీ ఇప్పుడు కావాల్సింది ఏం తెలుసా మీకు? రుణమాఫీ 15వ తారీఖు లోపు చేయి. నువ్వు ఇచ్చిన ఇప్పుడు రైతు బంధు కావాలి అర్జెంటుగా. ఇప్పుడు కరిగట్టు అవుతుంది, వానలు పడ్డాయి, నాట్లు వేసుకున్నారు, నారు పోసినారు, ఇప్పుడు రైతు బంధు కావాలి. రైతు బంధు వేసిన తర్వాత నువ్వు పెట్టుకున్న ఆగస్టు 15 ఏదైతుందో దానిలో 2 లక్షలు. ఇప్పుడు ₹1,00,000 వేస్తే ఎవరికి పోతాయి? బ్యాంకు పోతాయి. ఇప్పుడు రైతుకు వస్తే ఆ చేతికి ఒక మాట, రైతుకి 10 రోజులలో మళ్ళీ బ్యాంకు లోన్ ఇస్తాడా? వాస్తవంగా మాట్లాడితే ఈ 10 రోజులలో బ్యాంకు మళ్ళీ లోన్ ఇవ్వడు. ఇది వాస్తవం. ఇది అందరం రైతుల కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి మీరు ఇప్పుడే ₹1,00,000 రుణమాఫీ చేసి మళ్ళీ మీరు బ్యాంకులో పైసలు ఇచ్చి మళ్ళీ రైతు బంధు ఇవ్వకుండా ఈ ఎటువైపు తీసుకుపోతున్నారు? ఇదంతా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఎఫెక్ట్ అవుతారు. ఇమ్మీడియట్ నేనేమంటున్నా, మేము అది ఈ ₹2,00,000 ఏదైతే మీరు పెట్టినరో మేము వెల్కమ్ చేస్తాం, అందరు వెల్కమ్ చేస్తారు. మీరే మేనిఫెస్టో పెట్టారు, ఇమ్మీడియట్గా రైతు బంధు వేయాలి, ఆగస్టు 15 లోపు 2 లక్షలు ఇవ్వాలి. ఇది జెన్యూన్, ఇది ప్రజలకు రైతులకు ఉపయోగపడుతుంది. వేణుగోపాల్చారి గారు ఇంకొక మాట అన్న, ఇప్పుడు ₹1,00,000 ఇస్తారు కదా, ఇవి ఏ రైతు చేతికి పోదు, పోతుందా? ఎవరికి పోతుంది? మరి బ్యాంకు పోయినాక నీకు లోన్ ఉంది, 1,50,000 ఉంది. మీరైనా అప్పట్లో అదే చేశారు కదా, బ్యాంకు మీరు జమ చేశారు, అక్కడ రుణమాఫీ అయ్యింది. ప్రాసెస్ అన్న, వీళ్ళు కూడా అదే మీకు గత ప్రభుత్వం ఏవైతే చేసిందో అదే ప్రాసెస్ చేస్తాం అంటున్నారు. 100% మేము చేయమంటున్నాం. మీరు గతంలో చేసిన క్రైటీరియా తీసుకున్నారు. అది మీరున్నా నేనున్నా ఎవరున్నా అదే చేస్తారు. కాకపోతే
రైతు బంధు ఇప్పుడు వేసి ఇమీడియట్లీ వేసి నువ్వు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 పెట్టుకున్నావు కదా, డిసెంబర్ గంగర కలిసింది ఆగస్టు 15 పెట్టుకున్నావు కదా, ఆగస్టు 15 2 లక్షలు అంటున్నా నేను. వేణుగోపాల్ చారి గారు ఏంది ఇది అయితే కాస్త రైతులకు కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉందండి, అసలు ఏంది వీళ్ళు